సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. నువ్వు పొట్టోడు అంటున్నా కనుక చెప్తున్నాను. నువ్వు పిల్లోడు అంటున్నా కనుక చెప్తున్నాను. ఆ ఫిలిష్తీయుడు నువ్వు ఎత్తెత్తున్నావు కదా, అందుకే చెప్తున్నాను. ఆ ఫిలిష్తీయుడు బాలిము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అంటున్నా కదా, అందుకే చెప్తున్నాను. నా పక్షమున జీవం గల యెహోవా ఉన్నాడు. అలా ఉన్నాడని నీకు తెలియటానికి ఒక రహస్యం చెప్తాను, చాలా జాగ్రత్తగా విను సోగులా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒక చక్కటి భక్తుడి గురించి మనకున్నటువంటి కొద్దిపాటి టైంలో తెలుసుకుందాం, నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధములు ఫిలిష్తీయులకు అండ్ ఇశ్రాయేలీయులకు యుద్ధములు అనేవి బైబిల్ గ్రంథంలో తరచుగా జరిగినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఒకానొక రోజున ఫిలిష్తీయులు వారు యుద్ధం చేయడానికి జనులను సమకూర్చుకొని ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలును సవాల్ చేశారు. మీలో దమ్మున్న మగవాడు ఎవడైనా ఒకవేళ వస్తే వచ్చి తలపడండి అని సవాల్ చేసినప్పుడు ఇశ్రాయేలులో ఏ ఒక్కరు కూడా ముందుకు రావడానికి చెప్పండి ఇష్టపడలేదు అండ్ భయపడ్డారు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ రీతిగా మనుషుల్ని ఎన్నుకుంటాడు అని అంటే, కొంతమంది జ్ఞానంతో ఎన్నుకుంటాడు, కొంతమంది దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో ఎన్నుకుంటాడు, కొంతమందిని దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను బట్టి ఎన్నుకుంటాడు, కొంతమందిని దేవుని కొరకు ఇతడు నిలబడగలడు అని కూడా ఎన్నుకుంటాడండి. అందుకే అనేక కాలాలలో అనేక తరాలలో చాలామందిని మనం చూసాం. ఈ తరంలో కూడా మేము కూడా కొంతమందిని చూసాం. కొంతమందిని జ్ఞానంతో కూడా దేవుడు ఎన్నుకుంటాడు. ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాడండి. మనలో కూడా దేవుడు నిలబెడతాడు. దేవుని మీద ఆధారపడి ఉంటే ఖచ్చితంగా నిలబెడతాడు. చాలామంది తరచుగా మాట్లాడే మాట ఏంటి అంటే, ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది. ఆ వచ్చే రోజు కోసం మనందరూ ఏం చేయాలి? ఎదురు చూడాలి. మరి ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది, ఆ వచ్చే రోజు గురించి మనం ఎదురు చూడాలి అని అంటే, మనము మన గమ్యం ఏంటనుకుంటున్నామో దాని గురించి మనం ఏం చేయాలి? కృషి చేయాలి. ఆగిపోకూడదు ఎక్కడ కూడా. కృషి చేసినప్పుడే ఆ మనిషికి వచ్చే ఆ రోజులు దేవుడు ఎవ్వరు ఊహించిన రీతిగా గణపరుస్తాడండి. ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని దేవుడు సమాజానికి చూపించాడంటే, ఆ వ్యక్తి ఎలాంటివాడంటే ఎన్నిక లేనివాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నిక లేనివాడు అంటే అసలు లెక్కల్లో లేనివాడు, అసలు వాడిని ఏ ఒక్క వ్యక్తి కూడా గుర్తించలేనివాడు అని అర్థం. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఒక్కసారిగా ఎన్నుకొని ఇశ్రాయేలు వారి యొక్క సమాజానికి రాజుగా నియమించేశాడు. ఒకసారి ఆ సందర్భాలను మనం చూడగలిగితే సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుండి ఒకసారి చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశములోని సోకోలో కూడి ఏపస్తెమము దగ్గర సోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా ఒక గుంపు దిగేసిందండి. మనకు అర్థం కావడానికి ఏంటంటే, ఇశ్రాయేలు మీద యుద్ధానికి ఫిలిష్తీయులు ఒక గుంపు దిగేసింది. మీకు అర్థమవుతుందా? పూర్వకాలంలో రాజుల కాలంలో యుద్ధాలు జరిగేవి, అవునా? అలాగే యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధాలు జరిగినటువంటి ఆ క్రమంలో ఎవరైతే ఇరు వర్గాల వారు యుద్ధానికి సంబంధించినటువంటి సామగ్రిని, యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలను, యుద్ధానికి సంబంధించినటువంటి బలిష్ఠులైన వీరులను సమకూర్చుకొని యుద్ధానికి దిగుతారనమాట. అలాగే వీళ్ళు ఏం చేశారంటే, ఫిలిష్తీయులందరూ కూడా, ఫిలిష్తీయుల సైన్యం అంతా కూడా ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి దిగజారింది. ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని చదవండి. 2వ వచనం. సౌలును ఇశ్రాయేలును
కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ భక్తులు తీర్చిరి. అంటే యుద్ధానికి షరతులు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. అర్థమవుతుందా? ఒకటి, ఫిలిష్తీయులు కూడా వచ్చారు. అలాగే అప్పటికి ఆ కాలానికి ఇశ్రాయేలుకి రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేలుకి రాజు సౌలు గనక సౌలు సైన్యం కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఆ యుద్ధానికి సంబంధించిన కొన్ని మాటలు జరుగుతున్నాయి, కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఏంటనేది అక్కడ చెప్తున్నాడు చూడండి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను, ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా, అంటే ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీద ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీద ఉన్నారు. ఓకే. ఉభయముల మధ్యను ఒక లోయ ఉండును. గాతు వాడైన గొలియాతు అను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండును. అతడు 6 మూళ్ళ జానుడు, ఎత్తు మనిషి. ఎన్ని మూళ్ళ జానంట? 6 మూళ్ళ జానడు. చాలా బలిష్ఠుడండి. ఎవరైనా చాలా బలిష్ఠుడు, చాలా అంటే కండలు తిరిగిన వీరుడు మనిషి అనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో చాలా బలిష్ఠగా ఉన్నవారిని ఎవరిని మనం పరిష్కరిస్తామంటే, బాగా ఎక్సర్సైజులు చేసి బాగా కండలు పెంచితే వాడిని చూసి మనం ఏమవుతాం? భయపడిపోతాం. వీడు ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ మంచిలు అడగమరా అనుకుంటాం మనం. అర్థమవుతుందా? అలాంటి బలిష్ఠుడు ఒక్కడు సూర్యుడంట. సూర్యుడంటే ఆడు చాలా గణపరచబడినవాడు. ఆ ఫిలిష్తీయుల గుంపులో నుండి వచ్చాడంట. వచ్చి అతడు 6 మూరల జానడ మనిషి, అతని తల మీద రాగి స్థిరస్థానముండును. అతడు యుద్ధ కవచము ధరించి ఉండును. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. 5,000 తులములు అంటే లెక్కేసుకోండి. 5,000 తులముల రాగి ఎత్తుగలదంట. అమ్మ బాబోయ్, ఎంత వెయిట్ మోస్తున్నాడండి చూడండి. చూసారా? అంత సామగ్రి. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలామంది యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలకు సంబంధించిన బట్టలు ధరించుకుంటారు. అంటే వాడు ఈటి విసిరినా, వాడు బాణం వేసినా, ఆ యుద్ధానికి సంబంధించిన వస్త్రాలకు అవి తగిలినా సరే లోనికి గుచ్చుకో, అలాంటివి ధరిస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? అలాంటి రాగి వస్త్రములు వీడు ఏం చేశాడంట? ధరించాడట. ఇంకా మరియు అతని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లి ఒకటి. అమ్మ, ఎన్ని ఆడికి అంటే ఒక మనిషికి చూసారు కంఫర్ట్నెస్ అంటారు. అంటే వాడికి ఏమీ అవ్వకుండా రాగి వస్త్రాలు ధరించాడు అంటే, నువ్వు బల్లాలతో పొడిచినా చెప్పండి, బల్లాలతో పొడిచినా తగలదు. అంటే వాడు ఒంటి నిండా ఏమున్నాయి? రాగి వస్త్రాలని. ఒంటి నిండా రాగి, ఎక్కడ కూడా స్థలం లేదు. ఇంకా వాడిని చంపడానికి చాయిసే చెప్పండి లేదు. అంటే వాడిని చంపడానికి చాయిస్ లేదు. ఇంకొకటి ఏంటి అంటే, వాడిని చంపే మగాడు అప్పటికి ఇశ్రాయేలీయుల దేశంలో లేడండి. చూసారా? అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు దేశం ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోతున్నటువంటి తరుణములో, ఇశ్రాయేలు అందరూ కూడా ఫిలిష్తీయులకు బానిసలు అయిపోతున్నటువంటి తరుణములో ఏం జరుగుతుందో చూడండి. చదవండి. అతని ఈటే ధోని ఎంత పెద్దది అమ్మ బాబోయ్. మరియు అతని ఈటి కోన 600 తులముల ఇనుము ఎత్తుగలది. చూడండి, ఆడుకున్నటువంటి వస్తువు సామాగ్రి, వాడికి ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి లెక్కిస్తున్నాడు అక్కడ. చూడండి ఎలాంటి యుద్ధ వీరుడో. అందుకే సూర్యుడు అని రాయించాడు బైబిల్లో. ఏమండి? అలాంటి యుద్ధ వీరుడు ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండును. అతడు నిలిచి ఇశ్రాయేలు దడ్డు వారిని పిలుస్తున్నాడు. ఆడొచ్చాడు. వాడు గుంపులో నుంచి వచ్చి, ఫిలిష్తీయుల గుంపులో నుంచి వచ్చి, వాళ్ళు ఈ పర్వతం మీద ఉన్నారు, వీళ్ళు ఆ పర్వతం మీద ఉన్నారు, ఎవడో ఒకడు ముందుకు రావాలిగా. ఈ ఫిలిష్తీయుల గుంపులో వీడు వచ్చాడు. వీడికి సంబంధించిన లిస్ట్ అంతా దేవుడికి ఇక్కడ రాయించాడు. వీడు వచ్చి పిలుస్తున్నాడంటే ఏమని పిలుస్తున్నాడు ఒకసారి చూడండి. అతడు పిలిచి
ఉమ్, 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 ఉమ్. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి అతను నిలబడ్డాడు. నేను ఒక్కడనే వస్తానరా, మీలో ఎవడున్నాడో ఏమన్నాడు, రండిరా అని అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ భక్తులు తీర్చుటకు మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షంన ఒక్కరిని ఏర్పరచుకొని అతను నా యొద్దకు పంపండి. వాడు సవాల్ ఇసిరాడండి. ఏమంటున్నాడు తెలుసా? నేను ఒక్కడనే వచ్చాను, మీరు కూడా ఒక్కడే రండి, ఎవరిన పంపిస్తారో పంపించండి. సవాల్ ఇసిరాడండి. వాడు సవాల్ ఇసిరినప్పుడు వీళ్ళు ఏమైపోతున్నారు ఒకసారి చూడండి. చూడండి ఏమైపోతున్నారు. 9వ వచనం. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగదము. ఇంకా మా జనం మీ జనంతో, మీ జనం మా జనంతో వద్దు. ఇంక ఇది ఈ రభసొద్దు. అప్పుడప్పుడు చూసారా, ఊర్ల మధ్య పోటీలు పెడతారు, కుస్తీ పోటీలు. తెలుసా? కుస్తీ పోటీలు పెట్టినప్పుడు ఈ గ్రామం గెలిచిందనడానికి వాడు గెలిస్తే గ్రామం అంతా గెలిచినట్టే. అర్థమవుతుందా? వాడు ఓడిపోతే గ్రామం అంతా ఓడిపోయినట్టే. అర్థమవుతుందా? అప్పుడు కుస్తీల పోటీలు జరిగాయి, ఇప్పుడు కోళ్ళ పందాల పోటీలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా మీకు? అప్పుడు కుస్తీల పోటీలు, ఇప్పుడు కోళ్ళ పందాల పోటీలు. అంతే తేడా. ఆ కోడి ఓడిపోయింది అనుకోండి. మొన్న బాగా ట్రెండింగ్ అవుతుందండి ఒక వీడియో. 1,25,00,000 కట్టాడంట. దేని మీద? కోడి మీద. అర్థమవుతుందా? 1,25,00,000 కట్టాడంట. ఆ 1,25,00,000 ఇప్పుడు దేని మీద బేస్ అయి ఉన్నాయి? కోడి మీద బేస్ అయి ఉన్నాయి. అర్థమవుతుందా? వీడు కూడా గుంపులోంచి వచ్చి, రే మీ జనము మా జనము కొట్టుకొని జనాల నష్టం మనకెందుకు, నేను ఒక్కడిని వస్తాను, మీరు ఒక్కటి రండి. నన్ను ఒకవేళ చంపేస్తే మేము మీకు దాసులం, లేదు నేనేమి యోని చంపేస్తే మీరు నాకు దాసులు అయిపోతారు. అలాంటి సవాల్ ఇసిరాడంటే. అలాంటి సవాల్ ఇసిరినప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి. 9వ వచనం. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చెయ్యుదురు. ఈ సవాలుకు మీలో ఎవడైనా దమ్మున్నోడు ఉంటే కమాన్ అంటున్నాడు. ఎవడు ఇసిరాడంటే సవాలు? గొలియాతు ఇసిరాడు. మరి ఆ గొలియాతు ఇసిరినప్పుడు దేవుని కోసం మనం పోరాడేస్తున్నాం, దేవుని కోసం విరగబడిపోతున్నాం, దేవుని కోసం మనం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి అక్కడ. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి మనం చూడగలిగితే 10వ వచనంలో, ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒక్కడిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదమని ఆ ఫిలిష్తీయుడు చెప్పవచ్చును. సౌలును ఇశ్రాయేలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులయ్యిరి అని అంటే భయపడిపోయారండి, వణికిపోయారు. ఏంటి అర్థమవుతుందా? ఏంటి మనోడు మన మాట ఆడాలి, అవతలోడు మాట కూడా మనం ఆడాలి. అంటే వాడు ఇసిరిన సవాల్కి మనోళ్ళు ఏమైపోయారు? వణికిపోయారంట, బహుభీతులయ్యారంటే ఇంకా వాళ్ళకి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. వచ్చాడు నిలుచున్నాడు. మగాళ్ళ నిల్చుని ఏమంటున్నాడు? మీరు ఒకరిని బరిలోకి రప్పించండి అంటున్నాడు. వీళ్ళు మాత్రం బాబాయ్ నేను వెళ్ళను బాబాయ్ నేను వెళ్ళను. ఇప్పుడు వెళ్ళనంటే ఆడు విసిరిన సవాల్ ఏంటి? దాసులు. అర్థమవుతుందా? వెళ్ళనన్న దాసులే, వెళ్ళినా చచ్చిపోతాం అనుకున్నారు వీళ్ళే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అర్థమవుతుందా మీకు? అంటే దేవుని కొరకు బ్రతకడం అని అంటే చెప్పండి, పౌలు ఏమన్నాడు తెలుసా? నేను బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. ఆ తెగింపు లేదండి వారిలో. ఆ తెగింపు ఒకే ఒక్కరిలో ఉంది ఆ కాలంలో. ఎవరు తెలుసా? దావీదు. ఆ తెగింపు ఒకే ఒక్కరిలో ఉంది ఆ కాలంలో. ఈరోజు ఎంతమందికి ఉందండి దేవుని కొరకు బ్రతకాలని తెగింపు? ఉందా? ఆ తెగింపు ఉంటే బైబిల్ దగ్గర కుస్తీ చేయి, పోటీ పడి చదువు బైబిల్. దేవుడి సారాంశాన్ని నీకు ఇస్తాడు, జ్ఞానాన్ని నీకు ఇస్తాడు,
ఏదో ఒక మాట అక్కడో మాట ఇక్కడో మాట చదువుకొని దేవుడికి నామానికి స్తోత్రం కలిగి హల్లెలూయా అందరూ మిచ్చిరి పెంచుకోండి తినేయండి వెళ్ళిపోండి దేవుని స్తోత్రం అయిపోయింది. ఏమంటే చెప్పుకోవడానికి ఎంత సిగ్గుకరంగా ఉంటుందంటే ఇదే నా క్రైస్తవం అనిపిస్తుందా లేదా? ఏండి చూడండి అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి. దావీదు యోధా బెత్లెహేముడగు ఎఫ్రాయితీయుడైన యెస్సై అని వాని కుమారుడు యోధా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెస్సై అని వాని కుమారుడు యెస్సైకి 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలవాడై ఉంటున్నాడు. ఎవరు ముసలివాడు? యెస్సై ముసలివాడు. అంటే దావీది తండ్రి ఎలాంటాడు? ముసలివాడు అయిపోయాడండి. ముసలివాడు అయిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. అయితే యెస్సై యొక్క 3 పెద్ద కుమారులు ఉన్నారండి. యెస్సై యొక్క 3 పెద్ద కుమారులు ఉన్నారు. ఈ విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు 3 కుమారులు చూస్తాడుగా. అర్థమవుతుందా? ఆ 3 కుమారులు ఎవరండి ఇక్కడ చెప్తున్నాడా? యెస్సై యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటనే పోయి ఉండిరి. ఈ దరిద్రపు యదవులు అందరూ కూడా సౌలు వెంటనే పోయేవారు. వీటి ఇలా తిప్పివాళ్ళు అలా తిప్పివాళ్ళు, అలా వేసేయాలి ఈయన ఇలా వేసేయాలి అనేవారు వీళ్ళు. అర్థమవుతుందా? సౌలు వెంటనే తిరిగి వాళ్ళు అన్ని శక్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని విద్యలు ఉన్నాయి. ఏమండి ఆను పొడి చేస్తాం ఈయన పొడి చేస్తాం కమాన్ అనేవాళ్ళు వీళ్ళు. అర్థమవుతుందా? సౌలు వెంటనంటే సౌలు ఎలాంటి వాడు? రాజు. అంటే రాజు వెనకాలే తిరిగి వాళ్ళు 3. అర్థమవుతుందా? రాజు వెనకాల తిరిగిన 3 ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. యుద్ధమునకు సౌలు వెంటే పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారులు పేర్లేవనగా జ్యేష్ఠుడు ఏలియాబు, 2వ వాడు అబినాదాబు, 3వ వాడు సమ్మ. దావీదు కనిష్ఠుడు అంటే చిన్నవాడు. పెద్దవారైన 3 సౌలు వెంటనే పోయి ఇండురు గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు యొద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచూ నుండును. సౌలు యొద్దకు ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు, వెళ్తున్నాడు. తండ్రి గొర్రెలు ఇచ్చాడు, గొర్రెలను పద్ధతిగా మేపేసి మళ్ళీ తండ్రికి ఏం చేస్తున్నాడు? అప్పు చెప్తున్నాడు. అన్నీళ్ళు ఉన్నారు కదా 3 ఏంటి ఈ పోటుగోళ్ళకి క్యారేజ్లు ఎట్టుకు వెళ్తున్నాడు. అర్థమవుతుందా? క్యారేజ్లు అంటే మధ్యాహ్న భోజనం పట్టుకెళ్తున్నాడు. వాళ్ళు సమాచారం ఏంటో మళ్ళీ నాన్న చెప్తున్నాడు. ఇది దావీదు డ్యూటీ. దావీదు డ్యూటీ ఏంటి? నాన్న గొర్రెలు ఇచ్చాడు, ఈ గొర్రెలు నెట్టుకెళ్ళి కొండ మీదకి వెళ్ళి మేపాలి, మళ్ళీ మేపి ఒకళ్ళ గొర్రెలు మళ్ళీ తీసుకొచ్చేస్తే మళ్ళీ నాన్న పని చెప్తున్నాడు. రే మీ అన్నీలు యుద్ధం చేస్తున్నారు రోయ్. ఆ యుద్ధం చేసినప్పుడు అన్నీలు సుఖ కష్టాలు ఆ సమాచారం నాకు తెలియపరచు, అన్నీలకి దట్టుకెళ్ళి ఇవ్వు నాన్న అని ఈ డ్యూటీ నాన్న అప్పగిస్తే నాన్న అప్పగించినట్టు చేస్తున్నాడు. నాన్న ఎందుకురా వాళ్ళందరినీ కూడా అందులో జాయిన్ చేసావు, నన్నేట్రా గొర్రెలు ఇచ్చి కొండ మీద పంపుతున్నాను ఏ రోజు అడగలేదు. అర్థమవుతుందా? మనం అయితే అడుగుతాం ఏరా డాడీ ఆ డిగ్రీ చదువుతున్నావు నన్ను తీసుకెళ్ళి ఎట్లా అడిగావు? నేనంటే నీకు అంత చులకనా? నేనంటే నీకు అంటామనమా? వాడిని ఏమైనా బాగా చదివిస్తున్నావు, నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? గొడ్డి చాకరీ చేస్తున్నావు. నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? మూటలు పోయిస్తున్నావు. అంటే నేను నీకు ఎలా కనపడుతున్నాంట్రా అంటామనమా? కానీ దావీదు ఎట్టి పరిస్థితుల్లో అలా తండ్రి ఏది చెప్తే అదే చేశాడు. నాన్న నువ్వు గొర్రెలు మేపుకోరంటే ఓకే డాడీ నువ్వు చెప్పాగా గొర్రెలు మోపుకుంటాను. నాన్నది పోయి క్యారేజ్ ఎట్టుకెళ్ళి అన్ని వాళ్ళకి ఇచ్చేయమ్మా అంటే సరే డాడీ నువ్వు చెప్పాగా ఇచ్చేస్తానైతే. చూసారా? దేవుడు ఎన్నుకోవాలంటే మనిషికి ఏమన్నా తెలుసా? వినయం ఉండాలి, లోబడి తత్వం ఉండాలి, సాత్వికం ఉండాలి. దేవుడు అందరినీ ఎన్నుకోడండి. ఎవరైతే దేవుని ఎదుట నిష్కల్మషమైన మనుషులు కలిగి ఉంటారో అలాంటి వారిని ఎన్నుకుంటాడు. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, పొర్లు జోలికి వద్దు. ఆడలాగా ఈడలాగా చెత్త. ఆ చెత్తలో అపవాదుడు ఏం పెట్టేసాడు తెలుసా? చెత్తే పెట్టేశాడు. ఆ చెత్తే మాట్లాడతారు తప్ప చెత్త తలంపులో ఉంటాయి తప్ప దైవ తలంపులు ఉండవండి. అందుకే దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు? దావీదు నిష్కల్మషుడు. అందుకే దావీదులో ఎటువంటి కల్మషం లేదు. అది దావీదు తెలిసింది. దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. దావీదు కనిష్ఠుడు
పెద్దవారైన ముగ్గురు సౌలు వెంట పోయి ఉండిరు కానీ దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు యొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచునుండును. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరచ్చు 40 దినములు తన తాను అగపరుచుకొని వచ్చును. అంటే 40 దినాలు సవాల్. అప్పటికి 40 దినాలు అయిపోయాయంటండి. అగపరుచుకొని వచ్చుచు అంటే కమాన్. మనమైతే ఒకరోజు 2 రోజులు 40 రోజులు చేశాడు అవకాశం. అర్థమవుతుందా? 40 దినాలు అగపరుచుకునుచు వచ్చుచు అంటే ఆడి 40 దినాల వరకు ఒకటే సవాల్ మీద ఉన్నాడు. ఎవడు వచ్చేవాడు లేదు, వాడిని కొట్టేవాడు ఎవడు కూడా లేడు. ఇంకా కిందకి చూడండి. ఎస్ఐ తన కుమారుని దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు మేయించిన ఈ గోధుమలలో ఒక తూముడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. ఈ పట్టికలు ఎవరన్నా తింటారు వాళ్ళు. ఏం చేయి, ఈ పట్టికలు తింటారు మీ అన్నీలు అని అంటే, సరే డాడీ వెళ్తాం. ఒరే గొర్రెలు నాకేమేయమంటున్నావు, ఈ అట్టికలు అన్నీ ఏమంటున్నావు, నీకు ఎలా కనపడుతున్నాడు అనలేదండి. అర్థమవుతుందా? నాన్న చెప్పాడుగా చేద్దాం. అట్టుకెళ్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది చూడండి. మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాపతి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపు వేసిన. ఒక ఆనవాళ్ళు తీసుకురానన్నా చాలా రోజులు అయిపోయింది. మరి ఏం చేస్తున్నారు ఏమో అర్థం కావట్లేదు వీళ్ళు. ఎన్ని రోజులు అయిపోయింది? 40 రోజులు అయిపోయింది. ఏం చేస్తున్నారో ఏమో తెలియట్లేదు. ఒక ఆనవాళ్ళు తీసుకురా, బ్రతుకున్నారా చచ్చిపోయారా? అర్థమవుతుందా? యుద్ధానికి వెళ్ళిన వారు బ్రతుకున్నారో చచ్చిపోయారో తెలియదండి ఆ రోజుల్లో. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రోజుల్లో యుద్ధం అంటే ఈ రోజుల్లో ఆర్మీ. అర్థమవుతుందా? అలా బోర్డర్లో ఇస్రాయేల్ జనాంగాలను కాపాడుకోవాలంటే వాళ్ళు యుద్ధం చేయాలి అక్కడ ఆ లోయలో. అర్థమవుతుందా? అక్కడ యుద్ధం చేస్తేనే వీళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు చొరబడిపోతారు. ఎవరు? ఫిలిష్తీయులు చొరబడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు? దేశంలోకి ఎంటర్ అయిపోతే ఇంకెవడో వాళ్ళు ఆపలేడు. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు అంటే వీళ్ళు ఏం చేయాలా? అక్కడ ఉండాలి. అర్థమవుతుందా? బార్డర్లో ఉండాలి. ఇప్పుడు కూడా అదే కదా జరుగుతుంది. అవునా? పాకిస్తాన్ ఇండియా బార్డర్ల మీద ఎవరున్నారు? ఆర్మీస్ ఉన్నారు. వీళ్ళు ఓడిపోయారు అనుకోండి, వాళ్ళు ఎంటర్ అయిపోతారు. తుపాకులు అట్టుకొని ఎరా ఎత్తవా నచ్చా కాల్చీనా అయిపోయింది ఇంకా స్టోరీ. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ అక్కడ ఉన్నారంటే 40 రోజులు. అప్పుడు 40 రోజులు ఉండిపోతే తండ్రి ఏం పంపిస్తున్నాడు చెప్పండి? కొన్ని ఆహార పదార్థాలు పంపించి ఒక విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఓకే 19 వచ్చిన సౌలును వారును ఇశ్రాయేలు అందరును ఏలాలోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని ఎస్ఐ తనకిచ్చిన ఆజ్ఞ చెప్పున ప్రయాణమైపోయిపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారుని వీరును పంక్తులుగా తీరి జయం జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలును ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టి వాని వశం చేసి పరుగెత్తిపోయి సైన్యములలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరుని అడిగను. కుశల ప్రశ్నలు అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏమైంది, అసలు అన్నయ్య మీరు బాగున్నారా, తిన్నారా అని అన్నీ తెలుసుకున్నాడు. ఎందుకంటే నాన్న తెలుసుకోమని చెప్పాడు కదా. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకోరా అని చెప్పేసి అన్నాడు కదా. ఆ విధంగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అని సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలకగా దావీదు వినును. పై చెప్పిన మాటలు ఏంటి? మీలో దమ్మున్న మగాడు ఎవడో రండి, కమాండ్, వెల్కమ్ టు ద స్టేజ్, బరిలోకి వచ్చి అంటున్నాడు. పై చెప్పిన మాటల ప్రకారంగా ఏం చెప్పారు దావీదుకి? చెప్పారు, విన్నాడు. విన్న తర్వాత అక్కడ ఏం జరిగిందో చూడండి. ఇశ్రాయేలులందరూ
ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరి, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించేటికి వాడు బయలుదేరుచున్నాడు. వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యమును కలగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయననగా. అంటే అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఒకడు ఉన్నాడండి, వాడేమంటున్నాడు అంటే, ఇశ్రాయేలులో దొమ్మున్న మగాడు ఒకటి రండి, వాడు నన్ను ఓడిస్తే మేమందరూ మీకు ఏమైపోతాం, దోషులం అయిపోతాం. లేదు, నేను వాడిని మీ ఓడిని జయించేస్తే మీరందరూ మాకు ఏమైపోతారు, దోషులు అయిపోతారు. ఏమిటి ఈ మాట వాడు అన్ని 40 రోజులు అవుతుంది, కానీ ఒక్కడు కూడా మా నుండి వెళ్ళినోడు ఎవరు లేడు. అయితే రాజు ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు. ఏంటది? ఎవడైతే వాడి దగ్గరికి వెళ్ళి పోటీ పడి వాడిని చంపి మరి విజయంతో తిరిగి వస్తాడో వాడికి నా ఆస్తిలో సగ భాగమును నా కూతుర్ని ఇచ్చేస్తాను. ఎవరన్నారు ఈ మాట? రాజు అన్నాడు. అర్థమవుతుందా? పూర్వకాలంలో ఇవే యుద్ధాలు. అర్థమవుతుందా? రాజ్యం వేరొకటి చేతులకు పోయేటప్పుడు, శత్రు సైన్యం చేతులకు వెళ్ళిపోయేటప్పుడు రాజు ఎలాంటి శాసనం చేస్తాడు అని అంటే, ఎవడైనా రాజ్యాన్ని కాపాడడానికి వీరుడు ధీరుడు వస్తే వాడు ఒకవేళ రాజ్యాన్ని కాపాడితే నా కూతుర్ని అండ్ నా రాజుల సగ భాగాన్ని ఇచ్చేస్తాను. సినిమాలు బాగా చూస్తారుగా, అర్థమవుతుంది మీకు. ఏమండి? అలాంటి శాసనం ఒకటి చేశాడు. ఎవరు? సౌలు. అలాంటి శాసనం చేసినప్పుడు ఈ బొడుద్దాయిలు ఏమనుకుంటున్నారంటే, రాజు కూతురు వివాహం ఆడడానికి వీడు ఉరకలు తీస్తున్నాడేమో, ఆస్తి కాశీయడానికి నేను ఆడుతూ తొలబడతానని అనుకుంటున్నారు. కానీ దావీదుకు వచ్చిన పౌరుషం ఏంటో తెలుసా? ఇశ్రాయేలులో దమ్మున మగాడు ఎవడైనా ఉంటే రండిరా అన్నాడు. చూసారా? దేవుణ్ణి కూడా అవమానపరచడానికి వాడు తోలనాడాడు. చూసారా? ఆ మాటలు బట్టి దావీదు నిలబడ్డాడు తప్ప, చెప్పండి, సౌలు కూతురు మెకాల మీద మోజేమో కానీ సౌలు ఆస్తి మీద ఒకవేళ కొన్నేమో కానీ దావీదు ఎట్టి పరిస్థితిలో లేదండి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? అన్నలు ఏమనుకుంటున్నారు తెలుసా? రే, ఉట్టెట్టుకొచ్చో ఉట్టిచ్చేసి వెళ్ళిపో, కారీజ్ ఎట్టుకొచ్చో కారీజ్ ఇచ్చేసి వెళ్ళిపో, నీకేంట్రయ్యి పిల్ల బచ్చగాడికి అంటున్నారు. అని అర్థమవుతుందా? ఏంటి? కొన్ని సందర్భాల్లో మనుషులు అలా చూస్తారు. అక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. అక్కడ దావీదు గారికి విన్న తర్వాత దావీదు గారు ఏం చేస్తున్నారు చూడండి. 26వ వచనంలో, దావీదు జీవము గల దేవుని సైన్యములు తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఏమన్నాడు? ఎవడ్రా నువ్వు నా దేవుని ఎదిరించడానికి కానివచ్చు, నా దేవుడు చేత కానివాడు అనడం కానివచ్చు, అసలు ఎంతటి వాడు. ఏ మాట అన్నాడండి. అప్పటి వరకు 40 రోజుల వరకు సాగుతుంది కానీ మీటింగు, అలాగానే దమ్మున్న మగాడు ఒక్కడు కూడా లేడు. కానీ దావీదు రోషం ఎక్కువండి. దేవుడి మీద ప్రేమ ఎక్కువ. రోషం కానీ దేవుని మీద ప్రేమ ఎక్కువ. దేవుని మీద ప్రేమ ఉన్నది కనుక ఏమన్నాడు తెలుసా? చూడండి. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? ఆ నింద తొలగించిన వానికి బహుమతి ఏంటి? ఆ నింద తొలగించిన వానికి, ఆయన చంపిన వాడికి బహుమతి ఏంటి అని అడిగినప్పుడు ఆ కింద జనులు వాణ్ణి చంపిన వానికి ఇట్టిట్లు చెయ్యబడినని అతనికి ఉత్తరం ఇచ్చిరి. ఇట్లిట్లు అంటే ఆ మేధన ఏదైతే ఉందో అది చెప్పారు వాళ్ళకి. అర్థమవుతుందా? కుమార్తెని ఇచ్చేస్తాడు, అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తాడు. బహుమతిని అడిగాడు కానీ బహుమతిని చెప్పండి ఆశించలా. ఏమిస్తాడు అని అడిగాడు. ఏమిస్తాడని అడిగితే ఏం చెప్పారు? ఆ మేధని ఏదైతే వాగ్దానంగా చెప్పాడో అది ఇస్తారని చెప్పాడు. కానీ ఇక్కడ దావీదుకున్నటువంటి రోషం కూడా తెలుసా? దేవుణ్ణి కించపరచడానికి వాడు ఎంతటి వాడు అని దావీదు యొక్క క్వశ్చన్. అర్థమవుతుందా? టైం ఎంత అయింది? ఏమండి? ఇలా దావీదు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఒకసారి చూడండి. 28వ వచనం. అతడు వారితో మాట్లాడింది అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబునికి వినపడగా. ఏలియాబునికి ఏమైంది? వినపడుతుంది. ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరుగుతుందయ్యా ఏంటంటే వాళ్ళన్నీ చెప్పారు. అయ్యా ఇష్యూ ఇది, ఫిలిష్తీయుడు అనేవాడు ఒకడు వచ్చాడు, ఆడు ఇశ్రాయేలు అందరి మీద సవాల్ చేస్తున్నాడు, ఎవడైనా దమ్మున మగాడు ఉంటే రండి, నన్ను ఓడించండి, లేదంటే నేను మిమ్మల్ని ఓడించేస్తాను, మీరు మాకు దోషులు అయిపోండి, లేదంటే మేము మీకు దోషులు అయిపోతామని ఈ కథల్లో ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నారు. దావీదు చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నటువంటి ఈ సంభాషణ ఎవరు విన్నారు?
అతని పెద్ద అన్నయ్యగు ఏలియాబు విన్నాడు. విని ఏమంటున్నాడు చూడండి. ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడ ఎందుకు వచ్చితివి? అసలు నీకు ఏం పనిరా? క్యారీస్ తెచ్చావు, నాన్న ఇమ్మన్నాడు, ఇచ్చేసి పోవాలి. అసలు నీకు ఏం పని ఇక్కడ అని అంటూ ఏమన్నాడు చూడండి. అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశము చేసేటివి? ఒరే, అరణ్యములో చిన్న గొర్రె మంద, మా నాన్న మనకి ఇచ్చిన ఆస్తి ఏడు తెలుసా నీకు? గొర్రె మంద ఇచ్చాడు. ఆ గొర్రె మంద ప్రతిరోజు కొండ మీద కట్టుకెళ్ళి తోలి మళ్ళీ ఇంటికి తీసుకురమ్మని నాన్న బాధ్యతగా చెప్తే ఆ గొర్రె మంద ఏం చేశారు నువ్వు? అది ఎవరికి అప్పగించారు నువ్వు? చూసారా? అక్కడ దావీదు దేవుని కొరకు ఆలోచిస్తూ ఉంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడిని ఎలా చంపాలని ఆలోచిస్తే ఇతడేమంటున్నాడు? అతని చిన్న చూపు చూస్తున్నాడు. బచ్చాగడివి వెళ్ళి గొర్రెలు మేపుకో అంటున్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఏమంటున్నాడు? బచ్చాగడివి వెళ్ళి గొర్రెలు మేపుకో, నీకు ఏంట్రా పని ఇక్కడ? చూసారా? అప్పుడప్పుడు చాలా చిన్న చూపు చూస్తారండి జనాలని, తెలుసా? అలా చిన్న చూపు చూసేవాడిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అలా చేయి పెట్టుకొని అలా మేతకెత్తాడు. అర్థమవుతుందా? చాలా చిన్న చూపు. అర్థమవుతుందా? నీకు కూడా ఒకటి సింక్ అవ్వాలి. చిన్న చూపు చూసేవారు నీ జీవితంలో కూడా చెప్పు ఎంటర్వేర్. ఏంటి చాలా చిన్న చూపు అండి. ఎంత చిన్న చూపు అంటే ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అని అంటే చూడండి. ఏలియాబునికి వినబడగా ఏలియాబునికి దావీదు మీద కోపం వచ్చి, కోపం అంటే ఏం తప్పుడు పని చేశాడు? ఏ తప్పుడు పని చేయలేదు. అతనితో, నీవు ఇక్కడ ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసితివి? నీ గర్వము నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుతున్నా. వీడికి ఏం తెలుసండి? హృదయంలో ఏమైనా చెడుతనం ఉందా? ఏంటి? దావీదు హృదయంలో చెడుతనం కలిగి ఏమైనా మాట్లాడుతున్నాడా? దావీదు హృదయంలో చెడుతనం కలిగి ఏమైనా ప్రవర్తిస్తున్నాడా? అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఒకవేళ కొట్టేత నేనే కొట్టేయాలి కానీ ఈడు కొట్టేయడానికి మధ్యలో దూరేస్తున్నాడు. ఎవరి బాధ? ఏలియా బాధ. అర్థమవుతుందా? అంటే వాడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే ఇంకా ఎంకరేజ్ చేయాలి. తమ్ముడు నిజమేనా? ఏ చేస్తావు అన్నీ? ఏ చేస్తావు కానీ చిన్నోడు కదరా, కొంచెం ఆగు అని చెప్పాలి. అంతేనా? కానీ ఏమంటున్నాడు? నీ హృదయపు చెడుతనము. హృదయంలో ఏమైనా చెడుతనం ఉన్నదంటారా? మంచి పనికే కదండి పూనుకుంటున్నాడు దావీదు అక్కడ. అవును కదా? యుద్ధంలో యుద్ధంలో చొరబెడతాను, వాడిని నేనేం చేస్తాను? మన దేవుణ్ణి అవమానపరిచిన వాడిని, మన జనుల్ని వాడు వశపరుచుకుంటాను సవాల్ చేసిన వాడిని నేనేం చేస్తాను చెప్పండి? చంపేస్తానంటే అదేం తప్పుడు మాట ఏమండి? అలాంటి మాట్లాడుతున్నప్పుడు ఇతను ఏమంటున్నాడు చూడండి. నీ గర్వమును నీ హృదయము చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటికే కదా నువ్వు వచ్చితివి అని. నువ్వు దేనికి వచ్చావు? యుద్ధము చూచుటికే వచ్చావు తప్ప యుద్ధం చేయడానికి కాదు అని అన్నప్పుడు 29వ వచనం అంటున్నాడు. అందుకు దావీదు, నేను ఏమి చేసిందిరా అన్నయ్య? అసలు నేను ఏం చేశానురా ఇంత విరుచికి పడుతున్నావు? అసలు నేను ఏం చేశానురా ఎంత కోపపడుతున్నావు? అసలు నేను ఏం చేశానురా బాబు నా మీద ఇంత విరుచికి పడుతున్నావు? నువ్వు ఏం న్యాయంగా అడిగాడు లేదా? నేను ఏం చేశానని ఇంతమందిలో నట్టుకొని అలాగనేస్తున్నావు? చూసారా? చాలామంది ఏమంటే లోకంగా దొరుకుని నట్టుకుని వాడేస్తారండి. ఏమండి? అక్కడ 10 మంది ఉన్నారా, 5 ఉన్నారా, ఏమండి జనం ఉన్నారా లేరని చూడరు. అది లోకంగా దొరికాడా చెప్పండి, వాడి మీద పడిపోతారు. ఏమండి? వాడిని ముందు పెట్టుకొని వీడు ఏదో పెద్ద తోపులాగా ఏమండి మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి? దావీదు చూడండి ఎంత చక్కగా గడుతున్నాడు. దావీదుకు లోపడ్డాడు. దావీదు అన్నకు లోపడిపోతే ఒక దెబ్బ కొడితే చచ్చిపోతాడు. తెలుసా దావీదు శక్తి సామర్థ్యం? దావీదు దేవుని నమ్మినవాడు, దేవుడు దావీదుకి అండగా ఉన్నవాడు. అర్థమవుతుందా? కానీ దావీదు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. అంత జనం ఉన్నప్పటికీ కూడా, అంత విరుచుకు పడి వాళ్ళ అన్న మాట్లాడుతున్నప్పుడు కూడా దావీదు ఎంత చక్కగా సమాధానిస్తున్నాడు చూడండి. అందుకే దావీదు, నేను ఏమి చేసి తిని మాట మాత్రమే పలికి తిని అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒక్కని ఆ ప్రకారం ఉండగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చితిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియచెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపును. ఎందుకంటే 4-5 దావీదు ఏమన్నాడు? అతన్ని నేను చూసేస్తాను, అతడు అంత నేను ఏం చేస్తాను చూసేస్తాను. అప్పుడు ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? ఏంటి 40 రోజులు పెట్టాడు పిలుస్తున్నాడు కానీ ఎవరి నోట్లో ఉండి ఏ మాట రాదు. కానీ ఒక కుర్రోడు ఉన్నాడండి, ఆ కుర్రోడు మాటకి ఆయన ఏం చేస్తానంటున్నాడు? చూసేస్తానంటున్నాడండి. మరి ఆ కుర్రోడు యెష్షయా కుమారుడు అనుకుంటున్నామండి అని ఎవరి దగ్గర తీసుకొచ్చారు సమాచారాన్ని? సౌలు దగ్గర తీసుకొచ్చారు. సౌలు దగ్గర తీసుకొచ్చినప్పుడు దావీదు
30 వచ్చిన చూద్దాం. అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకరికి ఆ ప్రకారం ఉండగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియచెప్పిరి గనుక అతడు దావీదుని పిలువనప్పును. 32 వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరు మనుష్యును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడునైనా నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, పిలిపించిన వెంటనే ఏమంటున్నాడంటే 32 వచనంలో, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనుషును కృంగ నిమిత్తము లేదు, వాడిని బట్టి మన మనుషులు కృంగిపోతే మన దేవుడు చేత కానివాడని మనం అనుకుంటామండి అంటున్నాడు. ఎంత జ్ఞానయుక్తమైన మాటలండి. వాడు ఏదో సవాలు ఇసిరాడని మనం ఒకరు కృంగిపోతే మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? చేత కానివాడని మనం మట్టిగా మనమే ఒప్పుకున్నట్టు. వాడు ఎవడో సవాలు ఇసిరితే మనం అందరూ ఏంటి గోచి మొలతాడు లేనట్టుగా పక్కకు పోయి దుప్పటి కప్పుకొని వణికెత్తిపోవడం ఏంటండి? చూడండి ఎంత చిన్నడు ఎలాంటి మాట్లాడుతున్నాడు చూడండి. అలాగ అన్నప్పుడు దావీదుకి చూడండి, దావీదు అలాంటి మాట్లాడినప్పుడు సౌలు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలరా, నువ్వు బొడ్డోడివి అని చంపేస్తానంటున్నావు. సౌలు ఏమన్నాడు తెలుసా? నువ్వు చూస్తే చాలా చిన్నోడు నాన్న, వాడు చూస్తే అంత ఎత్తున్నాడు, నీ బలం చాలదు. నువ్వు చూస్తే చాలా చిన్నోడివి, చాలా బొడ్డోడివి, వాడు చూస్తే చెప్పండి 6 మూరల జానడు ఎత్తున్నాడు వాడు, నువ్వెలా చంపేస్తావు అని అంటే చూడండి ఏమంటాడు దావీదు, ఏమంటాడు చూడండి. నీవు బాలుడువు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్నాం. అందుకే దావీదు సౌలుతో ఇట్లనను, మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండు సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దానిని తెరిమి చంపి దాని నోటు నుండి ఆ గొర్రెను విడిపించితని ఒక విషయం చెప్పాడండి. ఏం చెప్పాడు తెలుసా? ఏమండి ఇక్కడ విషయం ఏం చెప్తున్నాడంటే దావీదు, అయ్యా నేను చిన్నోడిని అనుకుంటున్నావు లేదంటే బొడ్డోడిని అనుకుంటున్నావు, నేను ఏం చేసినా తెలుసా? సింహాన్ని చంపేశాను, ఎలుగుబెట్టిని చంపేశాను. అక్కడ దావీదు అన్న మాట చూడండి, దావీదు ఎంత చక్కగా అంటున్నాడంటే 33 వచనం చూద్దాం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుకొని నీకు బలము చాలదు, నువ్వు బాలుడువు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదు తన్ను. అందుకే దావీదు సౌలుతో ఇట్లాను ఒక మాట చెప్తున్నాడు, నీ దాసుడునైనా నేను ఒక రహస్యం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి అంటున్నాడు. నేను ఒక రహస్యం చెప్తున్నాను, ఈ రహస్యం ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలేదు, సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. నువ్వు బొడ్డోడు అంటున్నావు కనుక చెప్తున్నాను, నువ్వు పిల్లోడు అంటున్నావు కనుక చెప్తున్నాను. ఆ ఫిలిష్తీయుడు నువ్వు ఎత్తేస్తున్నావు కదా అందుకే చెప్తున్నాను. ఆ ఫిలిష్తీయుడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అంటున్నావు కదా అందుకే చెప్తున్నాను. ఆడి ఎంత యుద్ధాభ్యాసం చేసినా నా పక్షమున జీవం గల యెహోవా ఉన్నాడు. అలా ఉన్నాడని నీకు తెలియటానికి ఒక రహస్యం చెప్తాను, చాలా జాగ్రత్తగా విను సౌలా అని చెబుతూ మొదలెట్టాడని ఎలా చెప్తున్నాడు చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లాను, మీ దాసుడునైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచున్నప్పుడు ఒక సింహం ఏమైంది వచ్చింది, ఎంటర్ అయింది మందలోకి. ఆ సింహం వచ్చినప్పుడు ఆ సింహం ఒక గొర్రెని ఎత్తుకొని పోతున్నప్పుడు నేను ఏం చేశాను తెలుసా రాజా? ఆ సింహాన్ని తెరిమేను అంటే మనమైతే కోడితోనూ పరిగెట్టలేము, కానీ దావీదు ఏం చేశాడంట చెప్పండి? సింహంతో పరిగెట్టాడంట. అర్థమవుతుందా మీకు? దావీదు సింహంతో పరిగెట్టి ఏం చేశాడంట? ఆ సింహానికి ఉన్నటువంటి ఆ నోరును ఏం చేయడం తెలుసా? గజాలు 2 సాగదీసి గొర్రెని తీసాడంట. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అండి అది. సింహం యొక్క 2 కింద గజం మీద గజం సాగదీసి సింహాన్ని తీయడండి ఆసమాస చెప్తున్నాడు. ఎందుకంటే దావీదుని సౌలు నమ్మట్లేదు కనుక రహస్యాన్ని రిలీజ్ చేస్తున్నాడు. రహస్యాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? బయట పెడుతున్నాడు. అలాగే చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? నేను దాన్ని తెరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను తెరిమి చంపి అంటే పరిగెట్టాడండి. సింహమైనా అలసిపోయింది కానీ దావీదు చెప్పండి అలసిపోలేదు. అర్థం తెరవడం మామూలు ఇష్టమా? పోనీ సింహంతో పరిగెట్టడం అంటే మామూలు ఇష్టమా? చెప్పండి ఏంటి? దాని వెనక పరిగెట్టి దాన్ని తెరిమి దాని యొక్క కింద గజం మీద గజం ఏంటి 2 విడదీసి గొర్రెపిల్ల ఏం చేశాడంట? తీసాడంట. ఇదొక విషయం. అయితే రాజా ఇంకో విషయం చెప్తున్నా. ఏంటి ఆ విషయం? నీ బాలుని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే. మరొకసారి ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని కూడా నేను ఏం చేశాను?
చంపితిని. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు. ఏమన్నాడు? నువ్వు అన్నావు కదా, బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేస్తున్నాడు, వాడు బలాశూరుడు, వీరుడు అంటున్నావు కదా. అయితే నేనేమనుకున్నా తెలుసా? ఆ సింహం లాంటి వాడు ఈడనుకుంటున్నాను, ఆ ఎలుగుబెంటి లాంటి వాడు ఈడనుకుంటున్నాను. ఎలుగుబెంటి కంటే గొప్పవాడు, సింహం కంటే గొప్పవాడు. సింహాన్ని చీల్చి చెండాను వాడిని నేను. ఎలుగుబెంటిని సైతం చీల్చి చెండాడి దాన్ని మట్టి కరిపించిన వాడిని నేను. వీడు కూడా అలాంటి వాడేనంటూ ఏమి శపథం చేస్తున్నాడు చూడండి. మీ దాసుడినైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగ్ననియు. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిన నీవు చెప్పును. అసలు సింహాన్ని ఓడించానంటే నా బలం చాలదు, ఎలుగుబంటిని ఓడించాలంటే నా బలం చాలదు. కానీ సింహాన్ని నేను చంపిన, ఎలుగుబంటిని చెప్పిన ఆ ధైర్యం, ఆ బలం ఎవరు తెలుసు నాకు? జీవం గల యెహోవా నాకు చెప్పండి ఇచ్చాడు. ఆ జీవం గల యెహోవా అండతో నేనేం చేస్తాను? ఫిలిష్తీయుని చంపేస్తాను. ఏం తగ్గింపండి? ఏమన్నా ఉండదంటారా తగ్గింపు? ఏంటి మరి 40 సంవత్సరాలు రాజుగా అయ్యాడు ఏంటి? అన్నలు ఈట్లట్టుకు తిరిగారు ఏంటి? వాళ్ళకు ఉందా? ఉండదండి. ఎవడైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటాడో ఆడిగా ఉంటుంది. ఏంటి బైబిల్ మనం ఇంత సున్నతంగా పరిశీలిస్తున్నాం, ఇన్ని మంచి విషయాలు నేర్చుకుంటున్నాం, అవునా? మరి అందరూ నేర్చుకుంటున్నారా? నేర్చుకోవాలి. దేవుని ప్రేమ ఉండాలి, కసి ఉండాలి. దేవుడు అర్థమైతే దీన్ని నేర్చుకుంటాడు ఫస్ట్. దీన్ని నేర్చుకుంటే లోకంలో దేన్ని ఆశించాడండి. ఇది సారాంశం. అలాగే దావీదు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి. అందుకు సౌలు ఏమన్నాడు? 26వ వచనమా? మీ దాసుని నేను 37వ వచనం. అందుకు సౌలు యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో. అందుకు సౌలు ధైర్యం వచ్చింది. అబ్బా భలేంటి వీరుడు దొరికాడండి, ఇంక మనకు తిరిగిలేదనుకున్నాడు. అందుకు సౌలు ఏమన్నాడు తెలుసా? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అందుకు సౌలు పమ్ము యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతోను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించును. ఈ సామగ్రి దావీదునకు వాడక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగింది లేనిది చూచుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడక లేదండి, నేను ఎప్పుడు వాళ్ళ ఏంటంటే ఏ తొడిగేస్తున్నారు నాకు. దావీదు ఏమన్నాడు తెలుసా? ఏటేడు తొడిగేస్తున్నారట నాకు, నేను ఎప్పుడు వాడలేదు ఇలాంటివి, నాకు ఏమీ వద్దు. ఏం కావాలి? నాకు ఇలాంటి వాడిక లేదు. మీరు ఏదో కెత్తు కూర్చుతున్నారు, ఏదో బట్టలు తొడుగుతున్నారు, ఏదో శిరస్త్రానం తెస్తున్నారు, ఇవన్నీ తెస్తున్నారు, కానీ నాకు అవసరం లేదు నాకు ఇవి. మరి ఏం కావాలన్నా? గులకరాళ్ళు ఉంటాయి కదండి, అవి ఇచ్చేయండి. ఏం కావాలి? గులకరాళ్ళు ఉంటాయి కదా, అవి ఇచ్చేయండి. అర్థమవుతుందా? ఏం చేస్తావు? ఒకే దెబ్బ, వాడికి రెండో దెబ్బ ఉండదు. చూసారా? ఏంటి మీకు వయసు తెలుస్తా? ఆడి అరికాళ్ళ నుండి నడినెత్తి వరకు ఏముంది చెప్పండి? రాగి వస్త్రాలతో ఏమన్నా చెప్పండి? అరికాళ్ళ నుండి నడినెత్తి వరకు ఏమున్నాయి? రాగి వస్త్రాలు, యుద్ధ ఆయుధాలు, యుద్ధోపకరణములు ఉన్నాయి. ఆడికి స్థలం ఎక్కడ లేదు. ఎక్కడుంది స్థలం? ఎక్కడుంది? నూతిటి మీద ఉంది. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ కొట్టాలి? మరి ఏం కావాలి దావీదుకి? దావీదు తెలివినాడా, రాజు తెలివినాడా? చెప్పండి. ఏంటి అంత జ్ఞాన సంపన్నుడు దావీదు కనుకనే చెప్పండి ఆ ఒకానొక రోజు మనకి కూడా వచ్చింది. దేవుని ఈరోజు మనం తెలుసుకున్నాం. దేవుని గెలిపించడానికి ఫిలిష్తీయుడు అనేటువంటి వీరిని ఏం చేశాడు తెలుసా? దావీదు కొట్టి చంపేశాడు. అప్పుడు దావీదుకి ఎలాంటి ఘనత తెలుసా? ఇంకా ఇశ్రాయేలు ప్రజలు చూడండి, దావీదుకి జయుధనులు. సౌలు 1000 కొలది అయితే దావీదు 10,000 కొలది ఫిలిష్తీయుల్ని చంపి హతమార్చాడు. ఇంకా రాజు పట్టాభిషేకం ఎవరికి వాలి? దావీదుకి వాలి. మికాలు తీసుకొచ్చాడు, పెళ్లి చేశాడు. అర్థమవుతుందా? దావీదు ఎందుకు అప్పటి వరకు గొర్రెలు కాపరే, అప్పటి వరకు ఎవరికి వెన్నికలేని, అసలు ఆ కుర్రోడు ఎవడో కూడా ఎవరికి తెలియదు. తెలుసా మీకు?
అసలు కుర్రోడు ఎవడో ఎవరికి తెలియదు. తెలియలేని వాడిని, ఎన్నిక లేని వాడిని, ఎక్కడో అరణ్యములో కొండల మధ్య పొలాల మధ్య గొర్రెలను మేపుకుంటూ అదే జీవితంగా బ్రతికే వాడిని ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? ఇశ్రాయేలు వారి యొక్క రాజ్యంలోకి తీసుకొచ్చే రాజ్య సింహాసనం మీద ఎక్కించాడు. ఎందుకు ఎక్కించాడు అంటే దేవుని కొరకు బ్రతికాడు కాబట్టి, దేవుని కొరకు పోరాడాడు కాబట్టి. ఈరోజు ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నారండి? నాకు అది ఇచ్చేదేవో ఇది ఇచ్చేదేవో అంటే ఇచ్చేడు దేవుడు. దేవుని కొరకు బ్రతుకు ఫస్ట్. దేవుడు ఏమన్నా తెలుసా? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు నీకు అక్కడికి ఎన్నో ఏవో ఆయనకు తెలుసండి. మనకి ఏం కావాలో మన దేవునికి తెలుసు. అర్థమవుతుందా? మొదట ఏం వెతకమన్నాడు? ఆయన రాజ్యం ఆయన నీతి నువ్వు వెతికితే నీకు అక్కడ ఉన్నది ఏంటో ఆయన నీ కళ్ళ ముందు తెచ్చి పెడతాడు. తెలుసా? ఏంటి ఒక విషయం చెప్పనా? మొట్టమొదటిగా మనం ఎవరిని కనపరచాలో తెలుసా? మన ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన ప్రకారం బుద్ధిగా నువ్వు చదువుకుంటే నీకు సైకిల్ అంటే సైకిల్ కొంటాడు, బైక్ అంటే బైక్ కొంటాడు. చెప్పండి, మీకు ఏదంటే అది కొంటాడు. అంటే ఫస్ట్ నువ్వు ఎవరి మాటని ఎవరి ఇష్టానుసారంగా నడుచుకోవాలి? చెప్పండి. తల్లిదండ్రులు ఇష్టానుసారం నడుచుకుంటే నీకు బైకా బైక్ కొంటాడు, నీకు కారు కొంటాడు, నీకు మంచి వస్త్రాలు కొంటాడు. ఇప్పుడు దేవుని ఇష్టానుసారం నడుచుకుంటే మనకి ఏమి ఇస్తాడు? మనకి అక్కడ కూడా ఏమో ఆయన తెచ్చేస్తాడు. అర్థమవుతుందా? ఆయన దేవుని ఇష్టానుసారంగా నేర్చుకున్నాడు కనుకనే దావీదుకి ఏం కావాలో దావీదుకి తెచ్చిచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆలోచించండి ప్రియులారా, మనం అందరం దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉంటే చెప్పండి, దావీదు ఏ స్థానం నుండి ఏ స్థానానికి వెళ్ళాడు? చెప్పండి. గొర్రెల కాపరి అంటే ఎన్నిక లేనివాడు. అర్థమవుతుందా? గొర్రెల కాపరి అంటే ఎవడు కూడా అతన్ని పట్టించుకోడు, లెక్క చేయరు. అలాంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ స్థానాన్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు తెలుసా? రాజ్య సింహాసనం తీసుకెళ్ళి పెట్టాడు. అంటే దావీదులో ఉన్న క్వాలిటీ ఒకే ఒకటిది, దేవుణ్ణి ఏం చేయాలి? గెలిపించాలి. దేవుని కొరకు బ్రతకాలి. చేస్తే దేవుని కొరకు బ్రతికినా దేవుని కొరకు తెగింపు ఉన్నవాడిని దేవుడు ఎప్పటికైనా సరే చెప్పండి చెయ్యి పెట్టుకొని ఆ ఎత్తులో నిలబెడతాడు. మనము కూడా అలాంటి స్థితికి వెళ్ళాలి అంటే, అలాంటి గొప్పగా మనము కూడా ఉండాలి అంటే దేవుని కొరకు ఈ క్షణంలో మనం ఏం చేయాల్సిన బ్రతకడాన్ని నిశ్చయించుకోవాలండి. అర్థమవుతుందా? జీవితం ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతకడాన్ని నిశ్చయించుకుంటారని ఆశిస్తూ నా దేవుని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, నీ పిల్లల మీద మేమందరము తండ్రి చక్కటి విషయాలు ఇదిగో తండ్రి మీ యొక్క వాక్యముల నుండి మనం తెలుసుకొని ఉన్నాం ప్రభా. తండ్రి గొప్ప విషయాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఎన్నిక లేనంటే వారం ప్రభా, కానీ మమ్మల్ని ఎన్నుకున్నారు తండ్రి. అవును ప్రభా, నా జీవితం కూడా తండ్రి ఎన్నిక లేనట్టు వారం ప్రభావం. మేము అసలు తండ్రి ఎవరు గుర్తించలేనటువంటి జీవితాలు ప్రభావం. కానీ ఈరోజు మమ్మల్ని గుర్తించేవారుగా మీరు చేశారు అంటే కేవలం మీ జ్ఞానం, కేవలం మీ యొక్క కృప, కేవలం మీ యొక్క హస్తం తండ్రి మమ్మల్ని పెట్టుకుంది కనుకనే ఈరోజు తండ్రి గుర్తింపు ప్రభా. మాకుగా తెచ్చుకున్న గుర్తింపు కాదు, మాకుగా తెచ్చుకున్న గ్రంథం కాదు, మాకుగా తెచ్చుకున్న కీర్తి కాదు. ఈ కీర్తి గుర్తింపు ఇదిగో తండ్రి మీరు పెట్టిన భిక్ష తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, ఇంకా అనేకమైనటువంటి తండ్రి లోతైన విషయాలు మర్మాలు తెలుసుకోవడానికి మీ కృపను దయచేయండి. నీ కొరకు జీవించే భాగ్యాన్ని దినదినం మాకు అనుగ్రహించండి. నువ్వుండే లోకంలో మేమందరం తండ్రి శ్రేష్టమైన బ్రతుకులాగా నీ కొరకు జీవించే భాగ్యాన్ని దినదినం మాకు అనుగ్రహిస్తారు. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదగినటువంటి నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసం సకల పరిశుద్ధులకు మనకును సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.